ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ఈ నెల 28 నుంచి జరగనుంది. 4 రోజుల పాటు ఈ మహాజాతర కొనసాగనుంది. జాతర ప్రధాన ఘట్టాలు ఈ నెల 28 నుంచి ప్రారంభమై 4 రోజుల పాటు కొనసాగుతాయి. ఈ నెల 28వ తేదీన బుధవారం రోజున సాయంత్రం 4 గంటలకు కన్నెపల్లి నుంచి సారలమ్మ అమ్మవారు గద్దెకు చేరుకోవడంతో జాతర అసలు వేడుక మొదలవుతుంది. ఇదే రోజున కొత్తగూడ మండలం పునుగుండ్ల నుంచి పడిగిద్దరాజును, తాడ్వాయి మండలం కొండాయి నుంచి గోవిందరాజును గద్దెలపైకి తీసుకువచ్చి ప్రతిష్ఠిస్తారు. మరుసటి రోజు ఈ నెల 29వ తేదీన గురువారం సాయంత్రం 5 గంటలకు చిలకలగుట్ట నుంచి సమ్మక్క అమ్మవారిని గద్దెపైకి ప్రతిష్ఠిస్తారు. లక్షలాది మంది భక్తులు ఆహ్వానం పలుకుతుండగా చిలకలగుట్ట నుంచి కుంకుమభరణి రూపంలో సమ్మక్కను కుక్కర వంశస్థులు గద్దెల చెంతకు తీసుకువస్తారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గాల్లోకి 3 సార్లు కాల్పులు జరిపి అధికార లాంఛనాలతో సమ్మక్క తల్లికి స్వాగతం పలుకుతారు. రెండో రోజు కన్నపల్లి మందిరం నుంచి సారలమ్మకు ప్రతిరూపమైన పసుపు బరిని మరో 2 వెదురు కర్రకు పట్టుదారాలతో కడతారు. తల్లి బిడ్డల రూపాలకు కుంకుమ పసుపుల నీళ్లతో కలిపి స్నాన వేడుక నిర్వహిస్తారు. శక్తి స్వరూపిణీలైన ఇద్దరు అమ్మవార్లకు చీరాసారలను సమర్పిస్తారు. సారలమ్మ ఘట్టం పొద్దున్న నుండి సాయంత్రం వరకు పూజలు చేసిన తర్వాత సాయంత్రం పూజ కార్యక్రమం పాల పూజ కంప్లీట్ చేసుకున్న తర్వాత అదే సాయంత్రం 8 గంటలకు కుల పెద్దలు కానీ మా ఆడబిడ్డలు కానీ ఎస్పీలు కానీ కలెక్టర్ కానీ మంత్రులు సాయంత్రంతోటి అందరూ సమక్షంలో అమ్మవారికి పూజలు చేసిన తర్వాత అమ్మవారి పూజల తర్వాత 8 గంటలకు అమ్మవారు అక్కడ నుండి బయలుదేరి ఆ గద్దెల వారికి రావడం జరుగుతుంది. 29 రోజు సమ్మక్క అదే చిలకల గట్టు నుండి 8 గంటలకు అదే పూజారులు కానీ కుల పెద్దలతో సంప్రదాయంతో ఎస్పీ గారి ఆధ్వర్యంలో కలెక్టర్ గారి మంత్రి వర్యులు సీతక్క గారితో అక్కడ గన్ను పైరు ఒక 3 రౌండ్లు వేల్చిన తర్వాత సమ్మక్క అక్కడ గద్దె మీదకి వెళ్ళి దిగి అదే గద్దెల మీదకి జరగడం జరుగుతుంది. ఇప్పుడు శుక్రవారం రోజు అందరూ మొక్కులు చెల్లించుకోవడం జరుగుతుంది. శనివారం రోజు అదే 31 రోజు వనప్రవేశం జరుగుతుంది. అదే సాయంత్రం ఈ టయానికి అందరూ పూజారులు ఇక్కడ పడిద్దర సమ్మక్క గాని సారలమ్మ గాని పడిద్దరాజు గాని గోవిందరాజు గాని అందరూ పూజారులు వచ్చిన తర్వాత ఇక్కడ పూజ కార్యక్రమాలు స్టార్ట్ అయిన తర్వాత కొబ్బరికాయలు కొట్టి అందరి సమక్షంలో అమ్మవారిని రెడీ చేసుకొని ఎవరెవరి ప్రదేశాలకు చుట్టూ ఎక్కడ ఉన్నదో అందరూ బయలుదేరడం జరుగుతుంది. 3వ రోజైన 30వ తేదీన శుక్రవారం గద్దెలపై సమ్మక్క సారలమ్మలతో పాటు పడిగిద్దరాజు గోవిందరాజులు దర్శనమిస్తారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవార్లను దర్శించుకుంటారు. చివరి రోజైన శనివారం రోజున సాయంత్రం 4 గంటలకు సమ్మక్క సారలమ్మ తల్లులు వనప్రవేశం చేయడంతో ఈ జాతర ముగుస్తుంది.